హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఎంసెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. మీరు ఎంసెట్ 2025కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్కి రాగానే ఒక ఫ్లాష్ న్యూస్ అయితే హైలైట్ అవుతుంది. మీరు ఆన్లైన్ సబ్మిషన్కి చేసే ముందు ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ చదవమంటున్నారు. ఆ రెండు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ చూడండి. ఇన్ఫర్మేషన్ కింద డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చదివిన తర్వాత అప్లై చేసుకోమని చెప్తారు. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాము. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఈరోజు మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. 4th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు. మీరు అప్లై చేసిన దాంట్లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే 6th to 8th ఏప్రిల్ నాడు ఛాన్స్ ఇచ్చిరు. లేట్ ఫీ 250తోని 9th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. లేట్ ఫీ 500తోని 14th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. లేట్ ఫీజ్ 2500తోని 18th ఏప్రిల్, 5000 లేట్ ఫీజ్తోని 24th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ వచ్చేసి 19th ఏప్రిల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు 29-30 ఏప్రిల్ 9 to 12 o'clock. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి 3 to 6 o'clock. ఇద్దరికి సేమ్. ఇంజనీరింగ్ వాళ్ళకు వచ్చేసి 2nd to 5th మే. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ చదవమన్నారు కదా. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అంటే మనకి ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, రూల్స్ ఏంటి, పాస్ మార్క్స్ ఎన్ని, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ మీద క్లిక్ చేయగానే మీరు ఫార్మసీయా అండ్ ఇంజనీరింగ్ అని అడుగుతుంది. మీరు ఏదైతే దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇంజనీరింగ్ డేట్స్ వచ్చేసి 2 to 5th, 9 మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 9 to 12, ఆఫ్టర్నూన్స్ వచ్చేసి 3 to 6. ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చిర్రు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి 160 మార్క్స్కి ఉంటుంది. 3 hours టైము. 80 క్వశ్చన్స్ ఏమో మ్యాథమెటిక్స్ వస్తాయి, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్, 40 క్వశ్చన్ కెమిస్ట్రీ. ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్ ఓన్లీ. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. అన్ని ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది, 1 markకే ఉంటుంది. మీకు సిలబస్ అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉందంట. ఒకసారి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇక ఎలిజిబిలిటీ అంటే మనకు తెలిసే కదా. ఇంటర్ పాస్ అయితే మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ కూడా ఇచ్చారు, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఎంట్రన్స్ టెస్ట్ 2 లాంగ్వేజ్లలో ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు అయినా పెట్టుకోవచ్చు, ఉర్దూ, ఇంగ్లీష్ అయినా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీరు అప్లై చేసుకునేటప్పుడే ఉంటుంది అక్కడ. ఫీజు వచ్చేసి SC, ST, PH క్యాండిడేట్స్కి ఏమో 500 రూపీసు, అదర్స్కి ఏమో 900 రూపీసు. మీరు ఫీజు వచ్చేసి ఆన్లైన్ ద్వారా పే చేయాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా. ఒకవేళ రెండింటికే అప్లై చేస్తే, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీకి అప్లై చేస్తే రెండు రాసే వాళ్ళకు 1800, అదర్స్కి అయితే SC, ST, PH క్యాండిడేట్స్కి అయితే 1000 రూపీస్. టెస్ట్ జోన్స్ హైదరాబాద్లో టెస్ట్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. హైదరాబాద్ని మొత్తం 4 జోన్స్గా డివైడ్ చేసిరు. 4 జోన్స్ యొక్క సెంటర్స్ అయితే ఇచ్చారు. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇవి టెస్ట్ జోన్స్ అన్నమాట. మీ దగ్గరలో ఏ సెంటర్ ఉందా అని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మరి మీకు ఏమేమి కావాలి సర్టిఫికేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు? 2nd year హాల్ టికెట్ నెంబర్ ఇప్పుడు ఉంది కదా మీకు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లేటెస్ట్ 2nd year హాల్ టికెట్ నెంబర్, పర్సనల్ ఈమెయిల్ ఐడి, పర్సనల్ మొబైల్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ SSC ఆర్ ఈక్వివాలెంట్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ SC, ST, BC క్యాండిడేట్స్కి అయితే స్పెషల్ సర్టిఫికేట్స్ కూడా ఉంటే తీసుకోండి. PH క్యాప్, NCC స్పోర్ట్స్, ఇన్కమ్ 1 lakh above ఆర్ 1 lakh బిలో, 2 lakhs ఆర్ 2 lakhs బిలో, స్టడీ ఆర్ రెసిడెన్స్ ఆర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ స్టేటస్ కోసం మీరు బోనోఫైడ్స్ అయినా తీసుకోవచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా తీసుకోవచ్చు. ఈ ఎబో సర్టిఫికేట్స్ మనకు ఆన్లైన్ అడ్మిషన్ అప్పుడు కూడా అవసరం అవుతాయి. ఎట్లా ఫీజు కట్టాలనేది ఆల్రెడీ చెప్పేశాను. ఇంకా క్వాలిఫైయింగ్ ఎంసెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే 25% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. 160 మార్క్స్ కనుక 160లో 25% అంటే 40 మార్క్స్ వస్తే పాసు. బట్ SC, ST స్టూడెంట్స్కి నో మినిమం మార్క్స్. SC, ST వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ రాస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదర్స్కి అయితే 40 మార్క్స్ మినిమం వస్తేనే మీకు ర్యాంక్ వస్తుంది. ఈ నార్మలైజేషన్ ఇవన్నీ మీకు అవసరం లేదు, తర్వాత మ్యాటర్ అది. ఇవి అండి ఇంపార్టెంట్ డేట్స్, మీకు కావాల్సిన సర్టిఫికేట్స్. ఒకసారి మీకు టైం ఉందనుకుంటే ఇదంతా ఒకసారి చదువుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి.
ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్ టు బి ఫాలోడ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెక్స్ట్. మీరు ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి ఎగ్జామ్ రాసేటప్పుడు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.